అందరికీ నా నమస్కారాలండి. ఏపీ బ్లోజమ్స్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ అయిన దాంట్లో వర్క్షీట్ 5.7 పేజ్ నెంబర్ 83లో ఉంది. ఏంటంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ ఇన్ పొలైట్ మేనర్, ఎబిలిటీ ఆర్ ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. అవి మనం చూద్దాం. అయితే దానికన్నా ముందుగా ఏం చేద్దామంటే వర్క్షీట్ 5.6 పేజ్ నెంబర్ 81లో సినానిమ్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత కెన్, కుడ్ వీటి మీద ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ అండ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అండ్ పర్మిషన్ ఇన్ పొలైట్ మేనర్ అవి చూద్దాం. జీల్ అంటే ఉత్సాహం అండి. పర్ఫార్మ్డ్ అంటే ప్రదర్శించడం. స్పెల్ బౌన్స్ అంటే మంత్రముగ్ధుల్ని చేయడం, ఆనందంలో ముంచెత్తడం. అడ్జస్ట్ అంటే సరి చేసుకోవడం, కొంచెం తగ్గి ఉండడం. అడ్జస్ట్ అంటే తెలుసు కదా, అడ్జస్ట్ అయ్యారు అనేసి. గ్యారంటీడ్ అంటే గ్యారంటీ. అటెంప్ట్స్ అంటే ప్రయత్నాలు. మ్యూజిక్ ఎంథ్రాల్స్ హ్యూమన్ బీయింగ్స్. ఎంథ్రాల్ అంటే ఆనందపరుస్తుందని. స్పెల్ బౌండ్ అన్న అదే అనమాట, అంటే ఆనందంలో ముంచెత్తడం అని. ప్యాషన్ అంటే ఉత్సాహం. జీల్ అన్న అదే, అంటే సమానార్థాలు మనం చూస్తున్నాం. ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు. అటెంప్ట్స్ అన్న ప్రయత్నాలే, రెండు కూడా సమానార్థాలు. ఎగ్జిబిటెడ్ అంటే ప్రదర్శించడం. పర్ఫార్మ్డ్ అన్న ప్రదర్శించడమే. కాంప్రమైజ్ అవ్వడం అంటుంటారు, అంటే అడ్జస్ట్ అయ్యారని. వీళ్ళు కొంచెం తగ్గడం, వాళ్ళు కొంచెం తగ్గడం అనమాట. ఈ విధంగా సినానిమ్స్ ఇవి. ఓకే. ఎంథ్రాల్ అంటే ఆనందంలో ముంచెత్తడం. ప్యాషన్ అంటే మంచి ఏంది, మంచి పట్టుదల ఉండడం, కోరిక ఉండడం అనమాట. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అంటే మంచి, దాని పట్ల మంచి ఉత్సాహం ఉంది, కోరిక ఉంది, బలమైన కోరిక అనమాట ప్యాషన్ అంటే. ఎఫర్ట్ అంటే ప్రయత్నాలు. అటెంప్ట్స్. ఎగ్జిబిటెడ్ ప్రదర్శించడం. కాంప్రమైజ్ అంటే అడ్జస్ట్. ఇక పేజ్ నెంబర్ 83 వర్క్షీట్ 5.7 చూద్దాం. ఇది వచ్చేసి కెన్ ఐ సింగ్ ఏ సాంగ్ అన్నారు. అంటే ఏంటి, ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ వేనా. కెన్ ఐ సింగ్ ఏ సాంగ్ అంటే నేను ఒక పాట పాడగలనా అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఆస్కింగ్ పర్మిషన్ అనమాట, ఒకరిని పర్మిషన్ అడగడం. నార్మల్ క్యాజువల్ వేలో పర్మిషన్ మామూలుగా అడగడం. కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడగలనా అంటే చాలామంది ఉన్నారు అండ్ తాను కూడా పాడాలనుకుంది, లేకపోతే ఎవరో పాడాలనుకున్నారు, వెళ్ళారు, అడిగారు కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడగలనా అంటే పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. పొలైట్ వేనా అంటే కాదు. పొలైట్ వే అవ్వాలంటే మీరు కుడ్ వాడుకోవాలి. కుడ్ ఐ సింగ్ ఏ సాంగ్ అంటే అప్పుడు అది ఏమవుతుందంటే పాస్ట్ టెన్స్ని డినోట్ చేయదు, కానీ మోర్ పొలైట్ వేలో అడిగినట్టు అవుతుంది. ఐ కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్, నేను పిక్నిక్కి వెళ్ళలేకపోయాను అని. ఎబిలిటీ ఇన్ ద పాస్ట్, ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. పాస్ట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే కుడ్ ఉంది కాబట్టి పాస్ట్ అని తెలుస్తుంది. నాట్ అనేది ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్, ఐ కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్. కుడ్ నాట్ ఉంది చూసారా, అది ఇన్ఎబిలిటీని సూచిస్తుంది. కుడ్ అనేది పాస్ట్ని సూచిస్తుంది. కాబట్టి ఐ కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్, నేను పిక్నిక్కి వెళ్ళలేకపోయాను అనేది ఇన్ఎబిలిటీ ఎందుకన్నాం, నాట్ అనేది ఉండడం వల్ల. ఒకవేళ నాట్ లేదు అంటే ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అవుతుంది. నాట్ ఉంది కాబట్టి ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అయింది. పాస్ట్ అని ఎలా తెలిసింది, కుడ్ ఉండడం వల్ల పాస్ట్ అని తెలిసింది. అది తర్వాత కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్, మీ పుస్తకం ఇవ్వగలరా. ఆస్కింగ్ పర్మిషన్ ఏ పొలైట్ వే, ఆస్కింగ్ పర్మిషన్. ఇక్కడ కెన్ వాడారనుకోండి, కెన్ యూ లెండ్ మీ యువర్ బుక్, ఆస్కింగ్ పర్మిషన్. కుడ్ వాడారనుకోండి, ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ వే. ప్లీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్ అన్న పొలైట్ వేలో చెప్పినట్టే అనమాట. తర్వాత ఐ కుడ్ డ్యాన్స్ ఫర్ అవర్స్ టుగెదర్ వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు గంటల తరబడి డ్యాన్స్ చేసేదాన్ని. ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్, ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. ఐ కుడ్ అనేది పాస్ట్ని డినోట్ చేస్తుంది. పాస్ట్ ఓకే, రెండు పాస్ట్ ఉన్నాయి. నాట్ ఉందా, నాట్ ఎందుకు ఎతుకుతున్నాం, ఇన్ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అయింది నాట్ ఉంటే. నాట్ లేదు కాబట్టి ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అవుతుంది. ఓకే, కుడ్ అనేది పాస్ట్ని డినోట్ చేస్తుంది. అంతేగాని ఇక్కడ ఉంది కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్, ఇక్కడ పాస్ట్ని డినోట్ చేయదు. ఎందుకు చేయదు, అది మోర్ పొలైట్లో అడగడానికి మనం కుడ్ని వాడామన్నమాట. ఇక్కడ కుడ్ మాత్రం అవుతుంది. ఎట్లా అంటే జనరల్గా మనం అర్థవంతంగా మనకు అర్థం అయిపోతుంది. ఇవ్వడం, ఇవ్వరా, పర్మిషన్ అడిగేటప్పుడు జనరల్గా మనం ఎట్లా అయితే మాట్లాడతామో, నేను సెలవు తీసుకోగలనా, ఆ విధంగా తేడా ఉంటుందన్నమాట పాస్ట్లో దానికి. ఐ కుడ్ డ్యాన్స్ ఫర్ అవర్స్ అంటే
నేను ప్రాక్టీస్ చేసినప్పుడు గంటల తరబడి డ్యాన్స్ వేసేవాడిని. ఇప్పుడు ఎట్లా? ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇనెబిలిటీ కాదు, నాట్ లేదు కాబట్టి ఎబిలిటీ. నాట్ ఉంటే ఇనెబిలిటీ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. హీ స్పీక్స్ ఉర్దూ, హీ కాన్ స్పీక్ తెలుగు. స్పీక్స్ ఉర్దూ మాట్లాడతాడు కానీ తెలుగు మాట్లాడలేడు, ఇనేబిలిటీ. ఎందుకని ఇనేబిలిటీ? నాట్ ఉందిగా, అందుకని ఇనేబిలిటీ. మామూలు కెన్ ఒక్కటే ఉంటే ఎబిలిటీ. యూ కెన్ గో టుమారో, నువ్వు రేపు వెళ్ళగలవు. ఏంది అంటే గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్. నీవు రేపు వెళ్ళగలవు ఎవరు ఇస్తారు? ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి పర్మిషన్ ఇస్తున్నాడు. కెన్ ఐ గో టుమారో అంటే ఆస్కింగ్ పర్మిషన్ అయింది. నేను రేపు వెళ్ళగలనా అంటే. ఇక్కడేంది? యూ కెన్ అడిగారు, కెన్ ఐ గో టుమారో అని అడిగారు. అడగంగానే రిప్లై ఏమొచ్చింది? యూ కెన్ గో టుమారో, రేపు వెళ్ళొచ్చు. గివింగ్ పర్మిషన్ అనమాట ఇది.